సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని అంటే వీళ్ళ గ్రాఫ్ పడిపోతుంది అనేది ప్రజల్లో వస్తుంది, లేకుంటే విపక్షంలో ఉన్నటువంటి మీరు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, చేస్తున్నటువంటి ప్రాపగండ కావచ్చు, ఇది ఏదైనా ఎనీ రీజన్, బట్ ఆ గ్రాఫ్ మీకు ఉపయోగపడే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్కి ఉపయోగపడే అవకాశం ఉందా అంటే ఎవరికాళ్ళు మాకే ఉపయోగపడుతుందని చెప్పుకుంటారు. ఎందుకంటే మీకు అవకాశం ఉంది బీజేపీకి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రజల్లో ఒక మద్దతు ఏర్పడ్డది, అందుకనే 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిపించారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మీకు మంచి రిజల్ట్ వచ్చింది. ఆఫ్ అంటే దగ్గర 17లో సరే ఒకటి అది లెక్కలో లేకపోయినా 16లో 8 మీకు వచ్చినాయి. సో అధికార పక్షానికి 8 మీకు 8 వచ్చినాయి, మంచి పరిణామం, ఎప్పుడు లేనిది మీరు ఒకసారి చూశారు. మరి ఏంటి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, మీకు ఎలా వర్కౌట్ అవుద్దాం అనుకుంటున్నారు? ఇది ముందుగా మీకు అలాగే యూట్యూబ్ ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలకి నమస్కారం. ఇక్కడ ఇది ప్రొపగండ కాదు, ఇది ఉన్న వాస్తవమే ప్రజలకు తెలియపరుస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకంటే వీళ్ళు చెప్పిన విషయాలే, వీళ్ళు ఇచ్చిన హామీలు రకరకాల హామీలు ఇచ్చి వచ్చారు కదా. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది రకరకాల హామీలు, అది చేస్తాం ఇది చేస్తాం, తెలంగాణని మొత్తం బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ ఓట్లు దండుకుంది. 2 పర్యాయాలు పార్టీలో అధికారంలో ఉంది. అట్లాగే ఇప్పుడు అది ఫెయిల్ అయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి అది కాదు మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఎన్నంటాన్ని తీసుకొని 2 లక్షల వరకు మీకు రుణమాఫీ చేస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తాం, వాళ్ళకంటే డబ్బులు ఇస్తామని చెప్పి వీళ్ళు వచ్చారు. తెలంగాణ ప్రజలు నిజంగానే నమ్మారు. ఇచ్చారా లేకపోతే ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఎవరు గెలిస్తే వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత డెఫినెట్ గా ఉంది, డెఫినెట్ గా ఉంది. దాని వ్యతిరేకత వీళ్ళు ఏం చెప్పారంటే తెలంగాణలో ఎట్లాగా వ్యతిరేకత ఉంది కాబట్టి మేము డబుల్ డిజిట్ ఇస్తాం, 2000 అంటే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, లేకపోతే 2500 ఇస్తాం, తర్వాత 3000 మహిళలకు ఇస్తామని చెప్పి రకరకాలుగా హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉంటే ఇప్పటికీ 5 అంశాలు మాత్రమే టచ్ చేశారు. 100 సార్లు చెప్తున్నాను, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, కోట్ చేస్తున్నాను. ఎందుకంటే వాటి మీద చిత్తశుద్ధి లేదు. అదే చెప్పుకొని వచ్చి ఓట్లు దండుకున్నారు తప్పితే, ప్రభుత్వంలోకి వచ్చారు తప్పితే, ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చిత్తశుద్ధి లేదు. దాన్ని ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, ఈ 6 గ్యారెంటీల పేరును అభయాస్తం అని చెప్పారు. నేనేమంటున్నా భారతీయ జనతా పార్టీ తరఫున ఇది అభయాస్తం కాదు, అభయాస్తం అందని అస్తంగా తెలంగాణ ప్రజలకు కనబడతా ఉంది. అంటే ఈ 6 గ్యారెంటీలు అందట్లేదు, మొదలు కూడా పెట్టలేదు. సో ఈ 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. రైతులు నేను చెప్తున్నా 5 5 ఏంటంటే 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 5 అంశాలు మాత్రమే టచ్ చేశారు, అవే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. అవన్నీ కూడా రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి, రైతు కూలీలకు భూమిలో 12,000 రూపాయలు, మహిళలకు ఇవ్వాల్సింది, నిరుద్యోగులకు ఇవ్వాలి, తర్వాత పెన్షన్ ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, నిరుద్యోగ భృతి, తులం బంగారం, ఇవన్నీ ఎక్కడ పోయినాయి, ఎట్టిపోయినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, డిసెంబర్ 9కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ పోయినాయి? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కాకముందు 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు మొత్తం కూడా అమలు చేస్తామని 100 సార్లు చెప్పారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరిగారు కదా. ఎక్కడ పోయింది? ఇది రైజింగ్ తెలంగాణనా, ఫాలింగ్ తెలంగాణ? అది తెలంగాణ ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? రైజింగ్ తెలంగాణ అంటుంది. కానీ తెలంగాణ ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇది ఫాలింగ్ తెలంగాణ అని మేము అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర సత్తా లేదు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దాన్ని పెంచుకునే స్థితి కూడా కనపడలేవు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ లేవు, డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ లేదు. మీరు గ్రామ పంచాయతీలు చూస్తే ఎక్కడ చూసినా కూడా పెండింగ్ బిల్లులు అట్లాగే ఉన్నాయి. ఈ సర్పంచ్ వ్యవస్థ పోయిన తర్వాత ఆఫీసర్లు ఇచ్చినా కూడా ఆఫీసర్లు చెప్తున్నారు, డెవలప్మెంట్ ఆఫీసర్లు చెప్తున్నారు డబ్బులు లేవు, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈవెన్ కనీసం మిషన్ భగీరథ కానీ లేకపోతే శానిటేషన్ కానీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు డబ్బులు లేవు, పంపిస్తలేరు వీళ్ళు. ఇక్కడ సో ఇక్కడ జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఎక్కడ పడితే అక్కడ అట్లాగే పెండింగ్ వ్యవస్థ, పెండింగ్లో డబ్బులు పెండింగ్లో పెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా వీళ్ళ చేత కాదు, చేయలేరు. సో ఇది ఎందుకంటే ఫండ్స్ ఎట్లాగా వీళ్ళకి అది, ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే నిజంగానే లంక బిందులు ఏమన్నా భూములు ఉంటాయో అనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత లంక బిందులు కాదు కదా, ఏం కనపడతలేవు. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి
ఓట్లు ఇందాక బొత్స శ్రీనివాస్ గారు అదే అన్నారు. ఓట్లు ఏమన్నారు? దండుకోవడం తప్పితే ఒక రాజనీతిజ్ఞుడైనటువంటి రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఎలా మాట్లాడతాడని మాట్లాడారు. కరెక్ట్. మరి జనాలు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు, అంటే ఆర్థిక స్థితి లేకుండానే ఇన్ని హామీలు ఇచ్చిర్రా, మరి ఎందుకు ఇచ్చారు అంటే ఎక్సర్సైజ్ లేకుండానే ఇచ్చిర్రా, మరి ఏం చేద్దాం అనుకున్నారు అంటే నేను ముఖ్యమంత్రి అంటే అయితే కేవలం వాళ్ళ హామీలు ఇచ్చారు కాబట్టి గెలిపించారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక సైడ్ ఏమో అక్కడ వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద, ఓకే. ఎందుకంటే కేసీఆర్ గారి మీద వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఇటువైపు ఏమో ఏం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూస్తా ఉన్నారు. మరి ఆల్టర్నేటివ్ గా మీరెందుకు కనపడలేదు? బీజేపీ అందుకే భారతీయ జనతా ఇప్పుడు దాని ఆ వ్యతిరేకత మీద ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర ఊరూరుకు పాదయాత్ర చేసింది భారతీయ జనతా పార్టీ. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు కానీ కుంభకోణాలు అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చేరువయ్యే విధంగా మేము తీసుకుపోయినాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మారుస్తారని లేకపోతే రిజర్వేషన్లు తీసేస్తారని, కవితని అరెస్ట్ చేయలేదని చెప్పి తప్పుడు మాటలతోటి అబద్ధపు మాటలతోటి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు ప్లీజ్. అబద్ధపు మాటలతోటి మరి తెలంగాణ ప్రజలకి రకరకాలుగా చెప్పారు కాబట్టి కొంతవరకు నమ్మి వీళ్ళకి పెద్దగా వచ్చింది ఏమి లేదు. 63 సీట్లు వచ్చినాయి తప్పితే పెద్దగా మెజారిటీ వచ్చింది ఏమి లేదు. కాకపోతే కొంత ఇక్కడ నిజంగానే అవునా కవితను అరెస్ట్ చేయలేదంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఏ విధంగా అవుతుందో చెప్పండి. మరి అరెస్ట్ అయింది కదా, మరి జైల్లో ఎట్లా అవుతుంది? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కానీ ఎప్పుడన్నా కాదు, డెఫినెట్ కాదు. ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా బొమ్మ బొరుసు పార్టీలు. ఎక్కడ నాణానికి రెండు ఎటువైపులో చూసినా కూడా ఈ రెండు పార్టీలే కనపడతాయి తప్పితే బీజేపీ ఎక్కడ కనపడదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రధాన శత్రువు. దేశంలోనే మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళని జీరో చేయాలని మేము మొత్తం కూడా భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మేమే ముందున్నాం, మేమే గెలుస్తూ ఉన్నాం. మనం చూసాం రకరకాల ఎన్నికలు జరిగినాయి ఇప్పటికీ, రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ హర్యానా కానీ మహారాష్ట్ర కానీ అన్ని ఎన్నికల్లో కూడా ఎక్కడైతే గెలుస్తామనుకున్న ప్లేస్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉందంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. మోడీ గారు తీసుకొస్తున్న సంస్కరణలు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ముందుకు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు కాబట్టి మరి ఓటేసి గెలిపిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? 100 రోజుల్లో చేస్తా అన్నది ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? దీన్ని మొత్తం కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ప్రతిపక్షాలు అడిగితే మూసి ప్రక్షాళన అంటారు, ఎవరు ప్రతిపక్షాలు అడిగితే తర్వాత హైడ్రా అంటారు, తర్వాత మరి కేసుల గురించి చెప్తారు, ఏమంటారు ఫార్ములా 1 అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు, రకరకాలుగా డైవర్ట్ చేస్తున్నారు తప్పితే వాళ్ళకి చిత్తశుద్ధి కాన్సన్ట్రేషన్ నిజంగానే ఉంటే కన్స్ట్రక్టివ్ ఐడియాస్ తీసుకోవాలి, సూచనలు సలహాలు తీసుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా మేమే చేస్తామంటే కుదరదు. ఇది ఒక పార్టీది కాదు, వీళ్ళు పార్టీలు గెలిచినంత మాత్రాన మన వాళ్ళే నిర్ణయం తీసుకుంటే కాదు. ఎందుకంటే మూసి ప్రక్షాళన మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా ఇదంతా నేను చెప్తున్నా. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా మరి సొంతంగా నిర్ణయాలు తీసుకొని ముందు పోతా ఉంది. ఇలాంటి ఏమైనా చేయాలి అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు, రాజు అయినా మంత్రి అయినా ఏదైనా అంత ఆయన కేసీఆర్ గారు. అందుకే కదా పార్టీని ఓడించి మరి ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది కేసీఆర్ ని. ఇట్లాంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. మొన్న తెలంగాణ తల్లిని మార్చినా కూడా ఇవన్నీ కూడా నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ తల్లిని మార్చినా కూడా ఈ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, ఎందుకంటే తెలంగాణ తల్లి అనేది 100 సంవత్సరాలు ఉండాలి. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఆ తల్లిని పెట్టుకుంటా అంటే కుదరదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దీన్ని ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ అన్నీ కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి డెసిషన్ తీసుకోవాలి తప్పితే ఇష్టం వచ్చినట్టుగా నేను వచ్చిన కదా గవర్నమెంట్లోకి ప్రభుత్వంలోకి వస్తానంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఎందుకు వస్తున్న ఇష్యూస్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది, బీజేపీ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు కదా. తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే తెలంగాణ ప్రజలకి ఏది అవసరమో ఏది కాదో చర్చించి తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను ఆయనతో మాట్లాడిన తర్వాత. రైట్, పశుపతి గారు, ఇక పొలిటికల్ అనలిస్ట్గా మీ యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది? ఏంటంటే ఇప్పుడు సరే బొత్స శ్రీనివాస్ గారు ఆయన పార్టీ గురించి మాట్లాడతారు, వాళ్ళ విధి విధానాల గురించి మాట్లాడతారు, వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అదే చేస్తారు, బీజేపీ కూడా. కానీ నిజంగానే ఇప్పుడు ఈ 3 పార్టీల మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించారు.